అట్లాగే ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షుడు. ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే, ఈ మానకొండూరు మండలం సదాశివపల్లిలో ఉన్నటువంటి ఏషియన్ పెయింట్ గోదాములో పనిచేస్తున్న 60 మంది డ్రైవర్లు అట్లాగే వాళ్ళ సొంత వాహనాలను అందులో కిరాయి తిప్పుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన దాంట్లో వాహనాలు కొనుక్కొని అలా పెట్టినారు. 10 సంవత్సరాల నుండి అన్లోడింగ్ లోడింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు. ఏది యాజమాన్యం, ఏది మన ఈ గోదాముకు సంబంధించిన యాజమాన్యం కూడా వాళ్ళకు ఎలాంటి ఛార్జీలు చెల్లించక 10 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఈ అగ్రిమెంట్ అనేది వాహనాలకు సంబంధించి లేదు. ఏదైతే మనది దీనికి ట్రాన్స్పోర్టు వెంకట్ లాజిస్టిక్ అట్లాగే ఉపనాగమోత్సవం సంబంధించిన 2 ట్రాన్స్పోర్ట్లు ఈరోజు శ్రమ దోపిడీ వీళ్ళపైన జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల నుంచి ఇది వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ప్రమాద బీమా లేదు. 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వాలి. అట్లాగే వాహనాలకు అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ లేకుండా 10 సంవత్సరాల నుంచి వీళ్ళు వాహనాలు నడుపుతుందంటే ఈ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారంగా అగ్రిమెంట్ చేయాలి. అట్లాగేంటంటే, ఈ రోజు వరకు కూడా 7 రోజులు సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ సమ్మె డిమాండ్ల పైననే ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాము. ఇంకా పెద్ద ఎత్తున కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క సమస్యల పైన సిఐటిగా అండగా ఉంటుంది. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని వీరి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. పేరు ఉన్నం రవి, సిఐటి జిల్లా సహాయక.